హాయ్ గైస్, ఐమ్ లోకేష్. ఇది ఎథిక్స్‌లో ఎయిత్ క్వెషన్. సో, ఎథిక్స్‌లో 2-7 క్వెషన్స్ నేను చెప్తాను. అంటే కొన్నొచ్చి నేను జస్ట్ వీడియో ప్రొవైడ్ చేయట్లేదు. సో, అవి వచ్చి ఏమేం క్వెషన్స్ అనేసి నేను జస్ట్ చెప్తాను మీకు వీడియోస్‌లో. అండ్ కొన్నైతే ఏంటనేసి వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. సో, ఇప్పుడైతే చూసుకుంటే ఎయిత్ క్వెషన్ వచ్చేసి నేచర్ అండ్ రిలవెన్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్. ఫస్ట్ వన్, ప్రమోటింగ్ గ్రీన్ బిజినెస్ ప్రాక్టీసెస్. సెకండ్ పాయింట్, ఒబేయింగ్ ద లా. థర్డ్ పాయింట్, క్యారీయింగ్ అండ్ కన్సిడరేషన్ పాలసీస్. ఫోర్త్ పాయింట్, కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రైవసీ పాలసీస్. ఫిఫ్త్ పాయింట్, ప్రొఫెషనల్ అపియరెన్స్ పాలసీస్. అంతే గైస్, దీంతో 5 పాయింట్సే ఉన్నాయి, సారీ. సో, దీంతో చూసుకున్నామంటే ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఏంటంటే మనము ఒక నేచర్ అండ్ రిలవెన్స్. సో, బిజినెస్ ఎథిక్స్‌కి ఇంకా ఏంటి, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే బిజినెస్ ఎథిక్స్ ఎలా ఉండాలి? సో, మన ఒక బిజినెస్ ఒక నేచర్ ఎలా ఉండాలి? సో, మన బిజినెస్ నేచర్ ఒక ఎథిక్స్‌ని ప్రొవైడ్ చేసే అబ్జెక్టివ్స్‌లో కొంచెం ఎథిక్స్‌ని కూడా కలుపుకొని ఉండాలి. సో, అదే ఇది నేచర్ అండ్ రిలవెన్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్. సో, ఫస్ట్ పాయింట్ చూసుకున్నామంటే ప్రమోటింగ్ గ్రీన్ బిజినెస్ ప్రాక్టీసెస్. ద కోడ్ ఆఫ్ ఎథిక్స్ టాపిక్ ఈస్ ప్రమోటింగ్ గ్రీన్ అండ్ ఎన్విరాన్మెంటలీ సౌండ్ బిజినెస్ ప్రాక్టీసెస్ by limiting paper consumption and also with recycling it. Sorry guys. And measures taken to reduce కార్బన్ ఫుట్ ప్రింట్. సో, ఇదేంటంటే ఇప్పుడు కంపెనీస్ ఒక బిజినెస్ అంటే చాలా ఎన్విరాన్మెంటల్‌కి హాని కలగొచ్చు. సో, మనం హాని కలగకుండా ఎలా చేయాలంటే లైక్ పేపర్‌ని రెడ్యూస్ చేయడం. లైక్ హార్డ్ కాపీస్ నుంచి సాఫ్ట్ కాపీస్‌కి మూవ్ అవ్వడం. తర్వాతొచ్చి మనం ఏదైనా ఇంతకుముందు యూజ్ చేసిన ఆల్రెడీ పేపర్ ఉన్నాయి, కన్సెప్షన్స్ ఉన్నాయి. సో, వాటిల్ని రీసైకిల్ చేయడం. తర్వాతొచ్చేసి మెషర్స్ టేకెన్ టు రెడ్యూస్ కార్బన్ ఫుట్ ప్రింట్. ఇదేంటంటే లైక్ ఎయిర్ పొల్యూషన్‌గా కావచ్చు, వాటర్ పొల్యూషన్‌గా కావచ్చు, సాయిల్ పొల్యూషన్‌గా కావచ్చు. సో, కార్బన్ ఎమిట్ చేసేది. లైక్ CO2 ఎమిట్ చేసేది కానీ, సో, ఆ ఒక వీటిల్ని ఏమేమి చేస్తే తగ్గించొచ్చో అది తగ్గించాలి. యాక్చువల్లీ దీని రిలేటెడ్ వచ్చి మనము ఈవెన్ ఫ్యాక్టరీస్ యాక్ట్‌లో కూడా చూస్తాము. సో, దాని తర్వాత చూసుకున్నామంటే సెకండ్ పాయింట్, ఒబేయింగ్ ద లా. Obeying the law is a code of ethics subject that seems as if you shouldn't need to state it. However, finding out that employees have broken the law either during or after the work can affect the company's brand. సో, ఇదేంటంటే ఒబేయింగ్ లా అనేది ఒక కోడ్ ఆఫ్ ఎథిక్స్. కాకపోతే అది మనం ప్రతిసారి ప్రతి జాగాలో ఐ మీన్ ప్రతి దగ్గర మనం చెప్పలేం బిజినెస్‌లో. కాకపోతే ఇప్పుడు మనం చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయీస్ ఆ ఎథిక్స్‌ని బ్రేక్ చేయొచ్చు. లైక్ ఎయిదర్ వాళ్ళు మన బిజినెస్ ప్రెమిసెస్‌లో వర్క్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే బిజినెస్ ప్రెమిసెస్‌లో కావచ్చు, లేకపోతే వాళ్ళు ఔట్ ఆఫ్ ద బిజినెస్ ప్రెమిసెస్ అంటే ఇంటికెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఏదైనా కొంచెం లాని అతిక్రమించి చేసినప్పుడు వాళ్ళకేమవుద్దంటే వాళ్ళని చెప్పకుండా మన కంపెనీ బ్రాండ్‌నే చెప్తారు. ఇది ఎలా అంటే సపోజ్ ఒక ఎక్స్ అనే పర్సన్ వచ్చి ఒక సర్టెన్ బిజినెస్‌లో ఉన్నాడు. సో, బిజినెస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఉన్నాడు. ఒక కంపెనీ అనుకుందాం. సో, ఇప్పుడేంటి తనొచ్చి ఏదైనా లాని అబైడ్ చేశాడు బయటొచ్చేసి. సో, తనని ఎలా పాయింట్ ఔట్ చేస్తారంటే పలానా కంపెనీలో పనిచేసే అబ్బాయి ఇలా తప్పు చేసేసాడు అనేసి చెప్తారు. సో, అది ఒబేయింగ్ ద లా. థర్డ్ పాయింట్, క్యారీయింగ్ అండ్ కన్సిడరేషన్ పాలిసీస్. Customers often feel that business are just for money, but by following this value-based code of ethics, our company could establish that employees conduct businesses in a caring and considerate manner, which will increase the ability to get new clients. సో, ఇదేంటంటే మామూలుగా ఒక బిజినెస్ లేకపోతే ఒక కంపెనీ అనుకుంటే పబ్లిక్‌కి మామూలుగా ఉండే ఫీల్ ఏంటంటే వీళ్ళ ఒక కంపెనీ అంటే ఖచ్చితంగా ప్రాఫిట్ మోటివ్‌లోనే ఉంటది. సో, వీళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఎక్కువే తీసుకుంటారన్న ఇది ఉంటది. కాకపోతే ఒక బిజినెస్ ఎంటిటీ గాని, ఒక బిజినెస్ లేదా ఒక కంపెనీ గాని ఇలాంటి బిజినెస్ ఎథిక్స్‌ని ఫాలో అవ్వడం వల్ల వాళ్ళేంటంటే వాళ్ళ ఎంప్లాయీస్‌కి చెప్తారనమాట. సో, మీరు కొంచెం మంచిగా ట్రీట్ చేయండి కస్టమర్స్‌ని. సో, మీరు కేర్ తీసుకోవాలి అండ్ కన్సిడరేట్. సో, ప్రతి కస్టమర్‌ని వాల్యుబుల్‌గానే మనకి చాలా వాల్యుబుల్ అయిన లైక్ ఏదో చిన్న కస్టమర్ కావచ్చు, లేకపోతే పెద్ద కస్టమర్ కావచ్చు, ఎవరైనా సరే కన్సిడరేట్ మేనర్ విచ్ విల్ ఇంక్రీజ్ ద ఎబిలిటీ టు గెట్ న్యూ క్లయింట్స్. సో, ఒక క్లయింట్ వచ్చేసి చాలా తక్కువే కదా! ఏముంది, తక్కువ అమౌంటే కదా తీసుకుంటున్నాడు అనేసి తక్కువ ప్రొడక్ట్స్ తీసుకున్నాడు, తక్కువ క్వాంటిటీయే తీసుకుంటున్నాడు, తనకేముందని అనుకోకుండా తనని కూడా ఒక బల్క్ క్వాంటిటీ పర్చేసర్ ఎలాగైతే ఉన్నాడో అలాగే తనని కూడా ట్రీట్ చేయాలి. సో, అది థర్డ్ పాయింట్, క్యారింగ్ అండ్ కన్సిడరేషన్ పాలిసీస్. ఫోర్త్ పాయింట్, కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రైవసీ పాలిసీస్. In recent years, many companies and agencies have fallen prey to hackers stealing client information and data. సో, ఇదేంటంటే రీసెంట్ డేస్‌లో హ్యాకర్స్ వచ్చి క్లయింట్ ఇన్ఫర్మేషన్ గాని, క్లయింట్ డేటాని గాని స్టీల్ చేస్తున్నారు. ఈవెన్ రీసెంట్‌గా చూసుకున్నామంటే 1 ఇయర్ బ్యాక్ ఫెమిలియర్ క్రిప్టో కరెన్సీ ఇండియన్ ఎక్స్‌చేంజర్ వచ్చి వజ్రెక్స్ హ్యాక్ చేశారనమాట. సో, 45% ఆఫ్ ద హోల్డ్స్ అంటే
అసెట్స్ మొత్తము హ్యాక్ చేసి ఎత్తేసారు. సో, ఇంకా అలా అవ్వకుండా ఉండాలంటే ఏంటనేసి చూస్తాం. సో, దిస్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ సెక్షన్ కెన్ రిక్వైర్ దట్ ఎంప్లాయీస్ మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ వెన్ హ్యాండిలింగ్ కస్టమర్స్ పర్సనల్ అండ్ ప్రైవేట్ డేటా బై మెయింటైనింగ్ పాలిసీ ప్రైవసీ పాలిసీస్ దట్ ఆర్ రెగ్యులేటెడ్ బై లా. సో, ఇదేంటంటే ఒక మన కంపెనీ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. వాళ్ళొచ్చేసి మన కంపెనీ కస్టమర్స్ పర్సనల్ డేటా అండ్ ప్రైవేట్ డేటాని కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలి. సో, కరెక్ట్ అయిన ప్రైవసీ పాలిసీస్‌ని రెగ్యులేట్ చేయాలి. ఇప్పుడు చూసుకున్నామంటే రీసెంట్ డేస్‌లో ఇండియాలో ఒక రూల్ తీసుకొచ్చింది ఆర్‌బీఐ. ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ కానీ, డెబిట్ కార్డ్స్ కానీ వాళ్ళ వెబ్‌సైట్స్‌లో స్టోర్ చేయకూడదు. స్టోర్ చేయాలి అనుకుంటే కస్టమర్స్ పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి. సో, అలాంటి ప్రైవసీ పాలిసీస్‌ని ఇన్కార్పొరేట్ చేయాలి మన బిజినెస్‌లో. సో, అది ఆ కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ని ఇది చెప్తుంది. సో, ఫిఫ్త్ పాయింట్, professional appearance policies. Our company may have a dress code or policy. This code of ethics section includes a uniform shirt for service providers, a suit and tie for account representatives. What a person wears is a part of value based code of ethics. సో ఇదేంటంటే ఒక కంపెనీ ఉంది. కంపెనీకి వచ్చి ఒక సర్టెన్ డ్రెస్ కోడ్స్ ఇవ్వడం. సో కొన్ని కంపెనీస్‌లో చూసుకున్నామంటే లైక్ ఒక 6 డేస్ వర్క్ జరుగుతుంది అనుకుంటే, 6 వర్కింగ్ డేస్ అనుకుంటే దాంతో 5 వర్కింగ్ డేస్ కంపెనీ యూనిఫార్మ్ అలాంటిది ఉంటది. అండ్ 1 వర్కింగ్ డే మాత్రం లైక్ వాళ్ళకి నచ్చిన డ్రెసెస్ ఏమైనా వేసుకురావడం, లైక్ కలర్ డ్రెసెస్ అలాంటివి ఏమైనా వేసుకురావడం అలా పెడతారు. సో అలాంటి పాలిసీస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అదేంటంటే మన ఎంప్లాయీస్‌కి బూస్ట్ చేస్తది. అండ్ ఓకే, ఒక పబ్లిక్ కూడా ఒక మంచి ఇది వస్తది. సో వీళ్ళు లైక్ 5 డేస్ యూనిఫార్మ్ యూజ్ చేస్తున్నారు. తర్వాత 1 డే ఇలా ఇస్తున్నారు. సో ఇది బెటర్ అనేసి. దిస్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ సెక్షన్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నామంటే, దిస్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ సెక్షన్ ఇంక్లూడ్స్ ఏ యూనిఫార్మ్ షర్ట్ ఫర్ సర్వీస్ ప్రొవైడర్స్. సో సర్వీస్ ప్రొవైడర్స్‌గా ఉంటే వాళ్ళకి సర్టెన్ యూనిఫార్మ్స్ ఇవ్వడం. సో తర్వాత పాయింట్, ఏ సూట్ అండ్ టై ఫర్ అన్ అకౌంట్ రిప్రజెంటేటివ్స్. సో లైక్ అకౌంట్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక సూట్ అండ్ టై ప్రొవైడ్ చేసి వాళ్ళని లైక్ ఒక ప్రొఫెషనల్స్‌ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయడం, అలా యాడ్ చేయడం. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక బోర్డ్ మీటింగ్ అలాగా ఉంది. సో అప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే బోర్డ్ మెంబర్స్‌గా ఉంటారో వాళ్ళందరూ సూట్ అండ్ టై చేసుకొని రావాలి అనేసి. సో అది. సో ఇదేంటంటే వాట్ ఏ పర్సన్ వియర్స్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ వాల్యూ బేస్డ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. సో ఇదేంటంటే ఒక పర్సన్ ఎలా ఉన్నాడు, తను ఎలా ఒక పర్సనాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ వాల్యూ బేస్డ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం.